ट्रांसलेट करने में मदद करेंगे। Hallelujah. Praise the Lord. Hallelujah. 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 మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు। జై మసీకి। आप सबों को जय मसीह की। सभी को जय मसीकी। सभी को जय मसीह की। అందరికి చేతులు ఉన్నాయా? क्या आप सब लोगों के पास हाथ है? है, हाथ है। क्या? एक ही है, दो है। एक है क्या? दो उठाना। हाँ, दोनों जय को उठा के मसीह की। बोलेंगे। जय मसीह की। जय मसीह की। जय मसीह की। बार वाला जय मसीह की। हालेलुया। Praise the Lord. हालेलुया। Hallelujah. చాలా సంతోషం మీ మధ్యలో ఈ వాయిస్ కొంచెం పెట్టండి, కొంచెం ఇంక్రీజ్। చాలా సంతోషం మీ మధ్యలో రీతిగా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను। मैं बहुत खुश हूँ कि परमेश्वर ने एक अच्छे अवसर को आप लोगों के बीच में वचन बोलने के एक अवसर को मेरे जीवन में दिया। మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి 10 days ఫాస్టింగ్ ప్రేయర్కి ఆహ్వానించినటువంటి పాస్టర్ ప్రేమ్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను। जो प्रेम से हम सबों को यहाँ बुलाया है, पास्टर प्रेम राज, उनके परिवार को हम हृदय की गहराई से धन्यवाद देते हैं। అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు स्टेज తెలియజేస్తున్నాను। में जितने भी पासवान लोग बैठे हैं सब लोगों को हृदय की गहराई से धन्यवाद और प्रेज द लॉर्ड। హల్లెలూయా। हालेलुया। స్పెషల్గా ప్రత్యేకంగా మీ అందరికి కూడా, సంఘస్థులైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు। आप सबों को भी हृदय की गहराई से धन्यवाद और जय मसीह की। హల్లెలూయా। हालेलुया। నాకు చాలా సంతోషంగా ఉంది। आज के दिन में मैं बहुत खुश हूँ, అలాగే బాధ కూడా ఉంది। ऐसे मेरे जीवन में दुख भी है। ఈ చివరి దినం అయిపోతే మేము వెళ్ళిపోతాం। आज अगर हो जाएगा तो शायद हम चले जाएंगे। 2 दिन बहुत खुशी है, बट आज का दिन जाने के दिन है, इसीलिए थोड़ा दुख है, बट कोई बात नहीं। जाने के पहले నేను వెళ్ళకన్నా ముందుగా దేవుడి దగ్గర నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను। जाने से पहले वचन से कुछ बातों को मैं आप लोगों के बीच में बोलूंगा। కాబట్టి నిన్న విన్నాం కదా, నిన్న విన్నప్పుడు చాలా విషయాలు మీతో దేవుడు మాట్లాడుతూ వచ్చింది కదా। आज की इस रात्रि में परमेश्वर कहीं से बातों को आप लोगों के बीच में सिखाने जा रहे हैं। కాబట్టి నిన్న విన్నవారు చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మీరు మీ హృదయాలలో భద్రంగా దాపెట్టుకోండి। कल जितने भी लोग परमेश्वर के वचन से सीखे हैं, बड़ा ध्यान दीजिएगा कि आज भी परमेश्वर आपसे बातें करने जा रहे हैं। కాబట్టి ఈ రోజు కూడా దేవుడి వాక్యం పంచుకోవాలని నేను ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు చూపిస్తూ వచ్చినాడు। इस रात्रि के समय फिर से एक बार मैं आप लोगों के बीच परमेश्वर के वचन को बांटना चाहता हूँ। కాబట్టి ఆ మాటలు నేను జ్ఞాపకం చేయకన్నా ముందు నేను ఒక మాట మీకు చెప్తాను। ఏంటంటే वचन से पहले एक बात को मैं आप लोगों के बीच में बताना चाहता हूँ। మనం చాలా మంచిగా నాట్యం చేసి దేవుని ఆరాధించినాం కదా। हम सब लोग मिलकर नाचते हुए गाते हुए परमेश्वर की आराधना किए हैं। నాకు దాన్ని బట్టి ఒకటి అర్థమైన విషయం ఏంటి తెలుసా? उस सब को लेकर मैंने एक बात को यहाँ पर सीखा है। ఇక్కడ ఉన్నవారు ఎవరికి పొట్టలు లేవు, ఛత్తీస్గఢ్లో ఉన్నవారు ఎవరికి కూడా नो स्टमक। हाँ, यहाँ जितने भी लोग हैं छत्तीसगढ़ से, किन्हीं को भी देखो उनका पेट बड़ा नहीं है यहाँ पे। నాకు అనిపించింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ రీతిగానే ప్రతిరోజు నువ్వు కూడా నాట్యం చేసి నువ్వు ఆరాధన చేయి, నీకు కూడా నేను పొట్ట తీసేస్తాను। हाँ, यहाँ पे इसलिए मैं एक बात को सीखा कि सब आप जब नाच रहे थे, परमेश्वर ने एक बात बोला, अगर तुम भी इसी तरह नाचोगे तो तुम्हारा भी पेट घट जाएगा। కాళ్ళు బీకేస్తున్నాయి, మీకు నొస్తున్నాయి, నా కాళ్ళు బీకుతున్నాయి అక్కడ। हाँ, अभी मेरा पैर बहुत दर्द दे रहा है। आप लोग सब लोग अच्छा है, लेकिन मैं थोड़ी देर नाचा, पैर में दर्द हो रहा है। పాస్టర్ అమ్మ వచ్చిందా? పాస్టర్ అమ్మ గారు వచ్చారా? వేర్ ఇస్ పాస్టర్ అమ్మ? ఇక్కడ పాస్టర్ అమ్మ बहुत धन्यवाद। మరి పాస్టర్ అమ్మ को भी धन्यवाद देना चाहते हैं। ఎందుకు చెప్పాలా? क्यों, आपको पता है बात? 3 గంటలకు చాలా ఫుడ్ పెట్టింది మాకు। 3 बजे एक अच्छा से भोजन को हमारे लिए प्रिपेयर किया और हम सबों को मेरे प्रियो మేము అనుకుంటా ఉన్నాము అది ఎట్లా అరిగిపోవాలా, రాత్రి కూడా భోజనం ఉంది కదా అనుకుంటున్నాను। बहुत ज़्यादा खाए, वो नहीं पच रहा है अभी। సోచరా ఆలోచన చేస్తున్నా ఎట్లా ఇదంతా అయిపోవాలని। हाँ, सोच रहा हूँ इसलिए कि ये कैसे पचेगा अभी, ऐसा सोच रहा हूँ मैं अभी।
సమయానికి ఈడ నాతో ధ్యానం చేపించారు. हाँ, नहीं पच रहा था और उसी समय हम लोग यहाँ पर आए, अब सबके साथ मिलकर नाचे तो थोड़ा पच गया अभी। నిజంగా చాలా సంతోషకరం విషయం ఏంటంటే దేవుని ఆ రీతిగా మీరు ఆరాధన చేయము చాలా సంతోషకరం విషయం అది. बहुत खुशी की बात यह है कि अब सब लोग इस तरह का आराधना करना निश्चय मेरे जीवन में एक आनंद है। నిజంగా దావీదు కూడా అలాగే దేవుని ఆరాధించేవాడు కదా. दावीद भी इसी तरह से नाचते हुए गाते हुए परमेश्वर की आराधना నాట్యం करता చేస్తూ था। దేవుడు దావీదుని స్తుతించేవాడు, ఆరాధన చేస్తుండేవాడు. मेरे प्रिय दावीद को जब हम देखते हैं इसी तरह नाचते गाते हुए उसकी आराधना करता था। కాబట్టి ఆ దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. इसलिए दावीद ने जो भजन संहिता लिखा है वहाँ से एक पद को, एक भजन को मैं आप लोगों के बीच में ఇది మన బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 135వ అధ్యాయము 5వ వచనం 135 చాప్టర్ 135 కీర్తనల గ్రంథము 135 135 5th వర్స్ 135 भजन संहिता 135 उसका पांचवा पद को पढ़ेंगे। దయచేసి అందరూ ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడాలి. यहाँ पे ऐसा लिखा है 5वां पद में, मैं तो जानता हूँ कि हमारा प्रभु यहोवा सब देवताओं से महान है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఇక్కడ ఉంది కదా, దావీదు మహారాజ్ చెప్తా ఉన్నాడు కదా, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అంటున్నాడు. यहाँ पर दावीद भजन संहिता में ऐसा कहता है, मैं तो जानता हूँ कि हमारा प्रभु यहोवा सब देवताओं से महान है। ఆయన చెప్పేటటువంటి మీ విధానం ఎలా ఉందంటే, యెహోవా గొప్పవాడు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు. यहाँ पर दाऊद ऐसा बताता है, मैं जानता हूँ कि परमेश्वर सब देवताओं से महान है। ఎందుకు చెప్తా ఉన్నాడు అలాగా? क्यों इस बात को यहाँ भजन में ऐसा लिखा है? ఎవరు చెప్తూ వచ్చినారు దావీదుకి? ये दावीद को इस बातों को किसने बताया? దావీదుకి ఎవరు చెప్తూ వచ్చినారు దేవుడు గొప్పవాడని? ये दावीद को किसने बताया कि परमेश्वर सब देवताओं से महान है? ఆయన అక్కడ చెప్తున్నాడు కదా, సమస్త దేవతల కంటే గొప్పవాడు అంటున్నాడు. हमारा परमेश्वर सब देवताओं से महान है करके यहाँ दावीद हमको ఈ सिखाता రోజు है। మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, आज पवित्र आत्मा हमको इस बात को सिखाती है। ఈ రోజు మీకు తెలుసా మీ దేవుడు గొప్పవాడని? आज क्या आप जानते हैं जिसको आपने विश्वास किया वो आप सबसे महान है? బైబిల్ గ్రంథంలో దావీదు ఆ టెస్ట్ మనీ ఇస్తా ఉన్నాడు. मेरे प्रियो, कितने लोग जानते हैं कि दावीद कितना महान है और इस तरह की गवाही दे रहा है? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ దేవుని గొప్పతనం గురించి నీకు ఎంత తెలుసు అనేటువంటి విషయము మీకు తెలిసి ఉండాలి. बड़ा ध्यान से सुनिएगा, आप परमेश्वर पर विश्वास किए हैं, लेकिन आप जिस पर विश्वास किए हैं वो कितना महान है क्या आप जानते हैं? ఇది తెలిసినట్టయితే మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ధైర్యంగా ఉంటారు. मेरे प्रियो, जब आप परमेश्वर महान है जानेंगे तो कई परिस्थितियां अगर आपके जीवन में हो फिर भी आप दृढ़ से खड़े रहेंगे। ఈరోజు చాలా పరిస్థితుల్లో మనం అధైర్యంగా పడుతున్నామంటే మనం బాధపడుతున్నాము అంటే మనకు మన దేవుని గురించి తెలియకుండా ఉన్నది కాబట్టి. आज के मेरे प्रियो, इस जीवन में अगर हमारे जीवन में समस्याएं बाधा आने के बाद अगर हम दुखित होते हैं, कारण ये है कि आप नहीं जानते हैं कि आपका వాక్యంలో ఉంది కదా, దేవుడు అంటాడు కదా, నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టుబడిపోతున్నారు అంటాడు. ऐसा वचन में लिखा है, कहीं से मेरे बेटे या बेटी लोग या मेरा जन जिनको बुद्धि नहीं है इसीलिए वे लोग नाश हो जा रहे हैं, ऐसा वचन में हम देखते हैं। అందుకే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు పిల్లలంగా మన దేవుడి గొప్పతనం గురించి మనకు తెలియాలి. मेरे प्रियो, हम जैसे यीशु मसीह परमेश्वर के बच्चे हैं, जब हम उसके बच्चे हैं तो उसका महान क्या है, वो कैसा है, उसके बारे में हमको जानना बहुत ఆయన ఎంత जरूरी है। మంచివాడో మనకు తెలియాలి. मेरे प्रियो, कितना अच्छा है और कितना पवित्र है हम जानना बहुत అక్కడ जरूरी ఉంటుంది है। అదే మాటలో 135 దావీదు కీర్తన 5వ వచనం కిందికి చదువుతా ఉంటే అక్కడ ఒక మాట ఉండదు కదా, యెహోవా దయాళుడని యెహోవాను స్తుతించుడి ఆయన మనోహరుడనే మాట కింద చూస్తూ ఉంటాం. मेरे प्रियो, हम अगर इसी वचन को और भी आगे पढ़ते जाएंगे तो यहाँ लिखा है वो महान है, वो दयावंत है, वो अच्छा है। इस वचन को मेरे प्रियो हम और इस आगे को अगर पढ़ेंगे तो हम देखते हैं इस वचन में దావీదు అంటాడు కదా, యెహోవా దయాళుడు అంటాడు. यहाँ पर दावीद लिखता है कि यहोवा दयावंत है, वो दयालु है। దయాళుడు అంటే ఏంటంటే అర్థము మంచివాడు అని అర్థం. दयावंत या तो दयालु का मतलब ये है कि वो अच्छा है, वो एक अच्छा परमेश्वर ఎంత है। మంచివాడు తెలుసా? ఎంత మంచివాడు తెలుసా? वो कितना अच्छा है कि आप जानते हैं? మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించినాడు. जब हम पापी थे उसी समय उसने हमसे प्रेम మన किया। పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించినాడు. जब हम पापी थे उसी समय परमेश्वर हमसे प्रेम किया। ప్రేమించడమే కాదు, మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. मेरे प्रियो, प्रेम करना ही नहीं, उसने स्वर्ग को छोड़कर इस ఈ पृथ्वी पर లోకానికి भी వచ్చి ఏం आया। చేసినాడంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు. इतना प्रेम हमारे जीवन में मेरे प्रियो उसने दिखाया कि हमारे लिए उसने प्राण को भी त्याग दिया। ఆయన రక్తము గార్చినాడు. उसने हमारे लिए लहू को बहाया। ఆయన దెబ్బలు
తిన్నాడు. मेरे प्रियो हम सबों के लिए उसने कोड़े खाए। మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పైన వేసుకున్నాడు. जो समस्या, जो मेरे प्रियो शिक्षा हमारे जीवन में आनी थी, जो परीक्षा हम झेलना था, वो परीक्षा सब परमेश्वर ने మనకు झेला। రావాల్సినటువంటి మరణాన్ని ఆయన పైన వేసుకున్నాడు. मेरे प्रियो మరణంని ఆయన పైన వేసుకున్నాడు. मेरे प्रियो मृत्यु को उसने अपने गले से लगाया। మనకు మరణం లేకుండా చేసినాడు. దేవునికి प्रियो हमारे స్తోత్రం. जीवन में హల్లెలూయా, मृत्यु नहीं है, ऐसा उद्धार उसने हमारे जीवन में किया। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మంచి దేవుని గురించి మనకు జ్ఞానం ఉండాలి. मेरे प्रियो इसलिए जो सब देवताओं से महान है उसके बारे में जानना बहुत जरूरी है। అయితే ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఎలాగూ దావీదు ఎలాగూ చెప్పగలుగుతున్నాడు దేవుడు గొప్పవాడు, సమస్తల దేవతల కంటే, అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవత కంటే గొప్పవాడని ఎలాగూ చెప్పగలుగుతున్నాడు దావీదు? क्या कारण है कि दावीद बोल रहे हैं कि सब देवताओं से मेरा परमेश्वर महान है? ఆయన ఎలా చెప్పగలుగుతున్నా అంటే అదే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఉంది కదా, దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నాడు దావీదు. यहाँ पर जब हम देखते हैं भजन संहिता 1 अध्याय उसका 4వ వచనం 4 पद में जब हम पढ़ते हैं, कोई पढ़िए यहाँ क्या बोल रहा है। బైబిల్ తీయండి. బైబిల్ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు తీయాలి. सब लोग बाइबल खोलिए, 4 वचन 4 पद को पढ़िए। हाँ, दुष्ट लोग ऐसे नहीं होते, उस भूसी के समान होते हैं। हाँ, एक मिनट यहाँ पे, हाँ 4th का दन्ना చదువు. 3-4 ఉంటుంది చూడండి. హిందీలో వేరే ఉన్నది అనుకుంటా, తెలుగులో చదవండి. ప్రసాద్ చదువు. మొదటి నుంచి చదవండి. మీరు మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. पढ़ूंगा। क्या ही धन्य है वह पुरुष जो दुष्टों की युक्ति पर नहीं चलता और न पापियों के मार्ग में खड़ा होता और न टट्टा करने वालों की मंडली में बैठता है, परंतु वह तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता है और उसकी व्यवस्था पर रात दिन ध्यान करता रहता है। ఏముంది यहाँ पर क्या लिखा है? దివారాత్రములు ధ్యానించువాడు धन्युడు व्यवस्था पर रात दिन ध्यान करता है, वो धन्य है, ऐसा वचन में हम देखते हैं। ఎందుకు మా మాట చెప్తున్నా తెలుసా? దావీదు ఎందుకు మన దేవుడు గొప్పవాడని చెప్తున్నాడంటే అతనికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దివారాత్రములు ధ్యానించే అలవాటు ఉంది. प्रेज द लॉर्ड। यहाँ पे दावीद इसलिए कहता है कि सब देवताओं से मेरा परमेश्वर महान है, कारण ये है कि रात दिन वो परमेश्वर के वचन को ध्यान करता है। ఆయనే వేరే వాళ్ళతో సంబంధం లేదు. मेरे प्रियो, दावीद को दूसरों से कोई मतलब नहीं, లోకస్తులతో సంబంధం లేదు, हम सबों को इस संसार से कोई मतलब नहीं, ఇంటి వాళ్ళతో సంబంధం లేదు. मेरे प्रियो हमारे पड़ोसियों से कोई संबंध, अपना कोई मतलब नहीं। ఆయన ఒక పని చేస్తా ఉన్నాడు, అడవిలో గొర్రెలు కాస్తా ఉన్నాడు. मेरे प्रियो, उसको किसी के साथ कोई संबंध नहीं था, वो हमेशा भेड़ों का चरवाता और भेड़ों को चराता था। పని చేస్తూ ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుని వాక్యాన్ని డే అండ్ నైట్ మెడిటేట్ చేస్తా ఉన్నాడు. उसी समय जब वो भेड़ों को चराता था, उस समय भी दावीद कभी बाइबल के वचनों को, मेरे प्रियो, या तो परमेश्वर के बारे में ध्यान करना नहीं भूलता था। దావీదు చూడండి, దావీదు జీవితం ఆలోచన చేస్తే దావీదు దేవుని ఎప్పుడు కూడా చూడలేదు. मेरे प्रियो, जब हम देखते हैं तो कभी भी परमेश्वर का दृष्टि दावीद पर नहीं था। దావీదు ఎలాగూ దేవుని తెలుసుకున్నాడు, ఆయన గొప్పతనం ఎలా తెలుసుకున్నాడంటే దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించేవాడు. यहाँ ले हम जब देखते हैं तो दावीद हमेशा उसके वचनों को ध्यान करता ఆయన था। పని చేస్తుండేవాడు, ధ్యానిస్తుండేవాడు. मेरे प्रियो, भेड़ों को चराता था, उसी समय वो वचनों का भी ध्यान करता ఈ था। రోజు కూడా మన దేవుని గొప్పతనము, నీవు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనము నీకు తెలియాలంటే దావీదు ఏ పని అయితే చేస్తూ వచ్చినాడో ఆ పని నీవు చేస్తూ ఉండాలి నీ జీవితాలలో. आज भी मेरे प्रियो, अगर परमेश्वर के महान के बारे में, अगर वो सच्चा परमेश्वर, अगर उसके बारे में आपको जानना है तो सबसे ज्यादा वचन का ध्यान करना जरूरी ఈ है। రోజు దేవుని జ్ఞానం లేకపోవడం ద్వారానే మనం మోసపోతా ఉన్నాం. आज बहुत से लोग क्यों मेरे प्रियो नाश हो रहे हैं? क्योंकि वचन का ज्ञान बहुत कम है हमारे अंदर। మనము దావీదు గారిని అడిగినట్టయితే దావీదు ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఏం చేస్తూ వచ్చినానో అది మీరు చేయండి అని చెప్తున్నాడు. यहाँ पर दावीद कहता है, जब हम देखते हैं दावीद का जो वचन ध्यान करता है वो परमेश्वर के महानता को पहचानता है। इसलिए मेरे प्रियो, जैसे दावीद चला है वैसे उसके पीछे हम भी चलने वाले। हालेलुया, 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 हालेलुया. Praise the Lord। మరి ఎలా చెప్పగలుగుతున్నాడు దేవుడు గొప్పవాడని? मैं कैसे बोल सकता हूँ कि परमेश्वर महान है? కీర్తనలు 130 అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం చూడండి. मेरे प्रियो 130 भजन संहिता 130 6 to 12th verse. 6 से 12 पद तक जब हम पढ़ते हैं, कोई पढ़ेंगे? हाँ,
हाँ ओके అక్కడ చూసినట్టయితే మీరు ఉంటుంది కదా, దేవుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు అలా ఆ ప్రజలను ఎలాగో రక్షిస్తూ కాపాడుతూ వచ్చినాడో అవన్నీ అక్కడ వివరిస్తూ ఉంటాడు. यहाँ पर जब हम देखते हैं, जब इस्राएली लोग मिस्र से कानान देश के लिए मेरे प्रियो निकलते हैं, जो भी आश्चर्य कार्य और जो अद्भुत कार्य परमेश्वर ने उनके जीवन में किया, यह दावीद पूरा लिखता है इस भजन संहिता में. వాస్తవంగా ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు మోషే ఒక్కడికే తెలుసు. यहाँ पर जब हम देखते हैं इस्राएलियों के जीवन में जो भी मेरे प्रियो आश्चर्य, उनके जीवन में जो भी कार्य हुआ, वो मूसा को छोड़ा और कोई भी नहीं जानता था. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగూ బయటికి వచ్చినారు అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి ఎలా వచ్చినారు అనేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆయన ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు అర్థం చేసుకున్నాడు ఆయన. मेरे प्रियो मिस्र से जब वो लोग कनान के निकले, वहाँ कैसे परिस्थितियों से परमेश्वर ने उन्हें वहाँ से बाहर निकाला, मूसा को छोड़ कोई नहीं जानता था. पर वहाँ जब हम देखते हैं व्यवस्था को दावीद बहुत बड़ा करता था, इसीलिए ये वचन को यहाँ पर लिखता है. ఆయన చెప్తా ఉంటాడు కదా, ఎర్ర సముద్రం ఎలాగూ పాయలు చేసి తీసుకొచ్చినాడో ఆయన నేర్చుకున్నాడు ధర్మశాస్త్రంలో. मेरे प्रियो व्यवस्था में वो सीखा है ये धर्म. मेरे प्रियो यहाँ पे ये लाल समुद्र को परमेश्वर ने कैसे दो भाग किया, उसने परमेश्वर के वचन के द्वारा से मनन करते हुए इसको सीखा है. బండ నుంచి నీళ్ళు ఎట్లా వచ్చినాయో నేర్చుకున్నాడు. पत्थर से कैसे पानी बाहर आया, वो व्यवस्था को पढ़कर मेरे प्रियो मनन किया है. దేవుడు వారి పక్షంలో ఎలా నడుస్తూ వచ్చినారు, రాత్రి అగ్నిస్తంభంగా పగలు మేఘస్తంభంగా వారితో నడిచిన విధానం నేర్చుకున్నాడు. मेरे प्रियो इस्राएलियों को परमेश्वर ने कैसे अग्नि का खंबा और बादल का खंबा होकर चलाया, वो सब बात दावीद ने ध्यान किया. వారికి ఆకలి వేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎలాగో మన్నాతో పోషించాడో అది వాక్యం చదవడం ద్వారా నేర్చుకున్నాడు ఆయన. मेरे प्रियो कैसे इस्राएली लोगों को परमेश्वर ने भोजन खिलाया, वो सब बातों को वचन में पढ़कर दावीद ने सीखा. కాబట్టి ఈ రోజు కూడా మన దేవుని గొప్పతనం మనకు తెలియాలంటే మనం కూడా దివారాత్రములు దేవుని వాక్యము ధ్యానించే వారికి ఉండాలి. मेरे प्रियो अगर आपका परमेश्वर महान है, अगर आप जानना चाहते हैं तो गीतों से नहीं, मेरे प्रियो कुछ से नहीं, अगर जानना है तो वचन जो पढ़ेगा वही उसके सत्य को जानेगा. కాబట్టి ధ్యానించడం అంటే ఏంటి మరి? मेरे प्रियो ధ్యానించడం అంటే ఏంటి? मेरे प्रियो ध्यान करने का मतलब क्या है? వాట్ ఈజ్ మెడిటేషన్? हाँ बोलिए, ध्यान करना क्या है? ధ్యానించడం మనం బైబిల్లో చూస్తా ఉన్నాము. ధ్యానించడం అంటే ఏంటి మరి? ధ్యాन करना क्या है हम बाइबल में देखते हैं. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6th chapter 7 to 9 verse. మనం ఆ వచనంలో చూస్తే व्यवस्था का विवरण मेरे प्रियो 6 अध्याय 7वां पद से 9वां पद तक जब हम पढ़ते हैं, ఒకరు తెలుగులో చదవండి చేసేసి ఒకరు व्यवस्था का विवरण 6 अध्याय उसका 7वां पद से हम अगर हम कुछ पदों को पढ़ेंगे. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవల నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలెను. అవి నీ కనుల నడుమ బాసింగము వలె ఉండవలెను. यहाँ पर ऐसा लिखा है, और ये आज्ञाएं जो मैं आज तुझको सुनाता हूँ वे तेरे मन में बनी रहे, और तू इन्हें अपने बाल बच्चों को समझा कर सिखाया करना, और घर में बैठे, मार्ग पर चलते, लेटते, उठते इनकी चर्चा किया करना, और इन्हें अपने हाथ पर चिन्ह के रूप में बांधना, और ये तेरी आंखों के बीच टीके का काम दे, और इन्हें अपने अपने घर के चौखट की बाजुओं में और अपने फाटकों पर लिखना. హల్లెలూయా, हालेलुया. అర్థమైందండి? వాక్యం అర్థమైందా? क्या आप लोग इस वचन को समझ रहे हैं? అక్కడ ఏం మాట్లాడినో అర్థమవుతుందా? यहाँ पर क्या लिखा गया है? ధ్యానించడం అంటే ఏంటి తెలుసా? ध्यान करने का मतलब है, మీరు నడుస్తున్నప్పుడు, मेरे प्रियो जब आप चलते हैं, మీరు కూర్చున్నప్పుడు, आप जब बैठते हैं, మీరు పడుకున్నప్పుడు, आप जब सोते हैं, లేచినప్పుడు, आप जब मेरे प्रियो उठते हैं, దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉండాలి. उसके वचनों को ध्यान करना, उसके वचन के बारे में बात करना ही దేవుని ध्यान వాక్యం है. ఆలోచిస్తూ ఉండాలి. जब आप सोचते हैं, దేవుడు ఆ వాక్యాన్ని మీ చేతులకు కట్టుకుంటా ఉండాలి. मेरे प्रिय ऐसा लिखा है कि अपने हाथ में चिन्ह के रूप में बांधना. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి, అదే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉంటుంది. यहाँ व्यवस्था का विवरण 4 अध्याय उसका 6वां पद में ऐसा लिखा है. ప్రతి ఒక్కరు దయచేసి రాసుకోవాలి, టిక్ చేసుకోవాలి. నాకు తెలుసు అనేటువంటి
ఆలోచనతో కూర్చుంటే నష్టపోయేది మీరే. हाँ, ध्यान से पढ़िएगा. इसलिए तुम उनको धारण करना और मानना, क्योंकि और देशों के लोगों के सामने तुम्हारी बुद्धि और समझ इसी से प्रकट होगी. अर्थात वे इन सब विधियों को सुनकर कहेंगे कि निश्चय या बड़ी जाति बुद्धिमान और समझदार है. తెలుగులో చదువు. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుంచి తొలగిపోకున్నట్లు నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే ఆ వాక్యము మీ పిల్లలకు కూడా నేర్పించాలి. यहाँ पर ऐसा लिखा है मेरे प्रियो, इससे पहले जो वचन को हमने पढ़े हैं, अपने बच्चों को वचन का ध्यान कराने वाले होना चाहिए. అర్థమవుతుందండి? చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థమవుతుందా? यहाँ वचन क्या बोल रहा है, क्या आप समझ रहे हैं? ఈరోజు ఎవరైతే దివారాత్రులు వాక్యం ధ్యానించకుండా ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. मेरे प्रियो, अगर जो रात दिन वचन का ध्यान नहीं करेगा वो एक दिन हार जाएगा. సమస్య వచ్చినప్పుడు ఎలాగో డిసిషన్ తీసుకోవాలో నీకు తెలియదు. मेरे प्रियो, जब आपके जीवन में समस्याएं आएंगी, आपको किस तरह का डिसीजन लेना है आपको समझ में नहीं आएगा. నీ ఉద్యోగంలో సమస్య వచ్చినప్పుడు, నీ ఇంటిలో సమస్య వచ్చినప్పుడు, సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో నీకు తెలియాలంటే నువ్వు దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడిగా ఉండాలి. मेरे प्रियो, अगर आपके परिवार में समस्या है, आपके मेरे प्रियो जीवन में समस्या है, आपके कलीसिया में अगर कोई समस्या है, तो याद रखना जो वचन का ध्यान नहीं करता वो किस तरह का डिसीजन लेगा मेरे प्रियो, वो नहीं समझ पाएगा. దావీదు ఒక్కడే కాదండి, ఇస్సాకు కూడా దేవుని వాక్యంని ధ్యానించేవాడిగా ఉన్నాడు. दावीद एक ही नहीं मेरे प्रियो, यहाँ देखते हैं इसहाक भी परमेश्वर का वचनों का ध्यान किया है. అదే పరిశుద్ధ గ్రంథం మనం బైబిల్లో చూస్తే ఆదికాండము జెనసిస్ చాప్టర్ 24th verse 63 చూడండి. 24th chapter 63 verse చూడండి. मेरे प्रियो, उत्पत्ति की पुस्तक 24वां अध्याय उसका 12वां पद को पढ़ेंगे. 24th chapter 63 verse जेनेसिस. हाँ मेरे प्रियो, 12वां पद उसका 63 वचन को पढ़ेंगे. 63. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి, చాలు చదవండి, ఇందులో చదువు. हाँ, यहाँ पर ऐसा लिखा है, सांझ के समय वह मैदान में ध्यान करने के लिए निकला था और उसने आंखें उठाकर क्या देखा कि ऊंट चले आ रहे हैं. हालेलुया, 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 हालेलुया. Praise the Lord. దావీదు ఒక్కడే కాదు ధ్యానించేది, ఇస్సాకు కూడా ధ్యానించడానికి సాయంకాలం బయటికి వెళ్ళినాడు. मेरे प्रिय, यहाँ दावीद अकेला ही नहीं, इसहाक भी परमेश्वर के वचन को ध्यान करने वाले हैं. మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన జీవితాలలో ముఖ్యమైన విషయం చేయాల్సినటువంటిది ఏంటంటే వాక్యమును దివారాత్రములు ధ్యానించే అనుభవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. मेरे प्रियो, मसीह को जानना या मेरे प्रिय उद्धार पाना का मतलब ये नहीं कि हम हर रोज कलीसिया में आकर बैठ कर जाए. जो वचन को ध्यान करेगा वो ही निश्चय एक अच्छा विश्वासी होगा. ఇంకో వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఉంటది. यहोशू की पुस्तक 1వ అధ్యాయం 8వ వచనం, ఫస్ట్ చాప్టర్ 1 अध्याय, यहोशू की पुस्तक 1 अध्याय उसका 8वां पद को हम पढ़ेंगे. पढ़ेंगे जोर से. జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుంచి కుడికి గాని ఎడకము గాని తొలగకూడదు. यहाँ ऐसा लिखा है मेरे प्रिय, हम पढ़ेंगे, व्यवस्था की पुस्तक तेरे चित्त से कभी उतरने ना पाए, इसी में दिन रात ध्यान दिए रहना, इसलिए कि जो कुछ उसमें लिखा है उसके अनुसार करने की तू चौकसी करे.
क्योंकि ऐसा ही करने से तेरे सब काम सफल होंगे और तू प्रभावशाली होगा। అక్కడ చెప్తున్నాడు కదా, ఏదైతే మోషే ద్వారా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో వాటిని అనుసరించే విషయంలో, ధ్యానించే విషయంలో నువ్వు తప్పిపోకూడదని చెప్తా ఉన్నాడు. यहाँ पर लिखा है जो मूसे के द्वारा व्यवस्था हमारे जीवन में आया, अगर उसमें आप मेरे प्रियो रात दिन ध्यान करेंगे, सीखेंगे तो आपके हर समस्याओं को परमेश्वर दूर करेगा। మోషే ద్వారా ఎలాగైతే దేవుడు కార్యాలు జరిగిస్తూ వచ్చినాడో అలాగే యెహోషువ ద్వారా కూడా కార్యాలు జరిగిస్తూ రావాలంటే మోషే చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయన వాగ్దానాలు నిబంధనలను ఇచ్చినాడు, వాటిని అనుసరించే విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉన్నాడు దేవుడు. लिखा है मेरे प्रियो, मूसे ने जो व्यवस्था का पालन किया, अगर तुम भी उसके अनुसार चाल चलोगे तो निश्चय तुम्हारा काम मैं सफल करूंगा। हालेलुया, 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 हालेलुया। दो हाथ उठा के बोलना हालेलुया, 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 हालेलुया। प्रेज़ द लॉर्ड। ఈ రోజు నువ్వు చాలా జాగ్రత్తగా వాక్యంను విన్నావంటే నీ జీవితాలు మారబోతున్నాయి. अगर आप इस रात्रि में बड़ा ध्यान से अगर परमेश्वर के वचन को ध्यान करेंगे तो आपका जीवन बदलेगा। నువ్వు దివారాత్రం ధ్యానించే వారిగా, ధ్యానించే దానిగా ఉన్నట్టయితే నీ కుటుంబంలో నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. अगर आप वचन को पढ़ने वाले और ध्यान करने वाले होंगे तो आपका परिवार में बदलाव నువ్వు आएगा। మాట్లాడితే కార్యాలు జరగబోతున్నాయి. मेरे प्रियो, अगर आप बात भी करेंगे तो मेरे प्रियो यहाँ पे परमेश्वर का सामर्थ्य होगा। మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. मेरे प्रियो, आप प्रार्थना भी करेंगे तो कार्य होगा। అయితే ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలి, किस तरह का प्रार्थना करना ఎలాగ है, మాట్లాడాలి, किस तरह से हम बातें करना है, సమస్య వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రార్థన చేయాలనేటువంటిది సరి అయిన రీతిలో నీకు తెలియాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డే అండ్ నైట్ వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసే వారిగా ఉండాలి. अगर समस्या परेशानी आपके जीवन में आने के बाद किस तरह का बातों हमारे जीवन में होना चाहिए, कैसे हम कार्य को करना है, अगर जानना है तो मेरे प्रियो रात दिन वचनों का ध्यान करने वाले होना चाहिए। హల్లెలూయా, हालेलुया। ఈ మెడిటేషన్ చేసినటువంటి దావీదుకు ఒక సమస్య వచ్చింది. मेरे प्रियो, जो रात दिन वचनों का ध्यान करता था, दावीद के जीवन में भी एक परेशानी आया। ఒక రోజు వచ్చింది దావీదు జీవితంలో, मेरे प्रियो उसके जीवन में भी एक समस्या आया। గొలియాతుతో పోరాడే దినం వచ్చింది. मेरे प्रियो गोलियात के साथ युद्ध करना, मेरे प्रियो लड़ाई करने का दिन एक उसके जीवन में आया। దావీదుకున్నటువంటి అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు. मेरे प्रियो युद्ध करने के लिए वे सब लोग एक दिन जाना मेरे प्रियो हम देखते हैं। ప్రతిరోజు గొలియాతు వస్తా ఉన్నాడు. వాళ్ళ అన్నలైన దావీదుకున్నటువంటి బ్రదర్స్, అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు యుద్ధానికి వెళ్తున్నారు, గొలియాతును చూస్తున్నారు, మళ్ళీ వెనకకు వస్తా ఉన్నారు. मेरे प्रियो दावीद के भैया भाई लोग क्या कर रहे हैं, मेरे प्रियो सब लोग गोलियात के साथ लड़ाई करने के लिए जा रहे हैं, पर उसको देख के सब लोग वापस आ रहे हैं। ఎందుకు దావీదు యొక్క అన్నదమ్ములు గొలియాతును ఓడించలేకపోయారు? क्या कारण है कि दावीद के भैया लोग गोलियात को मार नहीं पाए? ఎందుకు, దేని గురించి తెలుసా? क्या कारण है कि आप जानते हैं? దావీదుకున్నటువంటి అనుభవం వాళ్ళ సహోదరులకు లేదు. मेरे प्रियो जो भी अनुभव दावीद के पास था उनके भैयाओं के जीवन में नहीं था। దావీదుకున్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ లో జాబ్ చేస్తా ఉన్నారు. मेरे प्रियो जितना भी अनुभव दावीद के जीवन में था उनके परिवार के जीवन में नहीं था। దావీదు ఎక్కడ ఉన్నాడండి? दावीद कहाँ है? అరణ్యంలో ఉన్నాడు. मेरे प्रियो जंगल में है। వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు? बड़ा ध्यान से सुनेगा, उनके भैया लोग कहाँ हैं? మిలిటరీ మీ హే. मेरे प्रियो वो सब सैनिक में है। मेरे प्रियो मिलिट्री में है वो सब लोग। వాళ్ళు చేయాల్సిన, ఎవరికి యుద్ధం వచ్చినప్పుడు పోరాడేది ఎవరికి ఎక్కువ मेरे తెలుసు? प्रियो जब कोई शत्रु आ रहा है तो युद्ध कौन करेगा? कौन करेंगे? ఎవరు చేస్తారు? सैनिक करेगा। సైనిక్ కర్తానా? అవునండి, ఎవరు చేస్తారు యుద్ధం వచ్చినప్పుడు? मेरे प्रियो अगर लड़ाई करना है तो कौन करेंगे? గొలియాతు వచ్చినాడు అక్కడికి. मेरे प्रियो गोलियात युद्ध के लिए आया है, लड़ाई के लिए आया है। వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వీళ్ళు బ్రదర్స్ చూసి భయపడి వెనకకు వస్తా ఉన్నారు. मेरे प्रियो ये सब मिलिट्री में है, ये लोग युद्ध करना है, पर गोलियात को देख के ये लोग वापस दौड़ के आ रहे हैं। బట్ ఒక దినం వచ్చింది. मेरे प्रियो एक दिन आया, దావీదుకు ఆ గొలియాతు దగ్గరికి వెళ్ళాల్సిన దినం వచ్చింది. मेरे प्रियो एक दिन ऐसा आया कि गोलियात के सामने दावीद उपस्थित हुआ। గొలియాతు వస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజలపైన హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. मेरे प्रियो जब दावीद आ रहा है तो गोलियात ने मेरे प्रियो ऐसे बातों को उनके जीवन में कहा। ఇజ్రాయేలు పక్షమున హేళన చేస్తూ మాట్లాడినప్పుడు దావీదుకు రోషం వచ్చింది. मेरे प्रियो जब गोलियात इस्राएली लोगों के विरोध में कुछ ऐसे बातों को कहा, तब दावीद के जीवन में एक क्रोध को परमेश्वर ने उत्पन्न किया। అప్పుడు అంటున్నాడు కదా, వీడికి నేను తీసేస్తానని వాళ్ళ అన్నదం చెప్తున్నా ఉన్నాడు. मेरे प्रियो यहाँ उनके भैया लोग बोल रहे हैं, ए तू कितना छोटा है, तू कोई क्या गोलियात से लड़ाई करेगा?
ఎలా వచ్చింది ఆ ధైర్యం, ఎలా వచ్చింది? मेरे प्रियो, दावीद के जीवन में इतना पावर कहां से आया? ఆయన ఎక్కడున్నాడు? అడవిలో ధ్యానిస్తా ఉన్నాడు. मेरे प्रियो, हर दिन जंगल में परमेश्वर के वचन को ध्यान करता था। గొర్రెలు కాస్తూ ఆయన చేస్తున్న పని ఏంటంటే मेरे దేవుని प्रियो, వాక్యం हर दिन ధ్యానిస్తా ఉన్నాడు. पेड़ों को चराते हुए परमेश्वर के वचन को ध्यान करता था। కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా దాన్ని అధిగమించాలో దావీదుకు చాలా బాగా తెలుసు. मेरे प्रियो, जब शेर उनके सामने आता था, किस तरह का लड़ाई लड़ना है दावीद से ज्यादा कोई नहीं जानता था। ఎలా తెలిసింది? कैसे सीखा है? ఇజ్రాయేలు ప్రజలు, ఆయన ప్రజలైన ఇజ్రాయేల్ దేవుడు ఎలాంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చాడో ఆయన నేర్చుకున్నాడు. मेरे प्रियो, किस तरह के समस्याओं से, मेरे प्रियो मिस्र देश से, मेरे प्रियो इस्राएली लोगों को परमेश्वर कैसे छुड़ा कर लाया, दावीद जानता था। నా పితరుల దేవుడని యెహోవా ఎంత గొప్ప దేవుడో నాకు తెలిసింది. प्रियो, सब देवताओं से महान है, मैं जानता हूँ ये दावीद के जीवन में प्रियो बहुत जानता था। అందుకే అంటున్నాడు కదా, నా దేవుడు గొప్పవాడు, సమస్తల దేవతల కన్నా అందరికన్నా నా దేవుడు గొప్పవాడని నేను ఎరుగుదును అంటున్నాడు. इसलिए यहाँ दावीद कहता है, सब देवताओं से महान है मेरा परमेश्वर, मैं जानता हूँ। ఈ రోజు దేవుడు నీవు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పాలని ఆశపడుతున్నాడు. मेरे प्रियो, आज परमेश्वर आप सबों से एक बातें करना चाहता है, इस बात को आप लोग के जीवन में बोलना चाहता है। మీరందరూ చెప్పాలి, నా దేవుడు గొప్పవాడని చెప్పాలి. आप सब लोग बोलना है कि मेरा परमेश्वर महान है। లోకస్తులం కాదు మనం. मेरे प्रियो, हम इस संसार के लोग नहीं हैं। మనం యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారం. हम सब परमेश्वर के लहू से धोए हुए लोग हैं। ఆయన అన్నాడు కదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను కొనుక్కున్నాను అన్నాడు. मेरे प्रियो, ऐसा यहाँ पर लिखा है वचन में, मैंने मेरा लहू देकर तुम सभी को खरीदा है। కాబట్టి మీ సొత్తే కారు మీదు. तुम सब मेरे अपने हो। నీవు అనుకుంటున్నావు కదా, ఇది నా ప్రాణము, నా శరీరము, నా ఆలోచన, నా ఇష్టము, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. अभी भी मत सोचिएगा कि ये मेरा शरीर है, मेरा जीवन है, जैसा मेरे को अच्छा लगेगा मैं वैसा जीऊंगा। అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీవు నీ సొత్తే కాదు అంటున్నాడు. परमेश्वर यहाँ कहता है, तुम्हारे शरीर में, तुम्हारे जीवन में तुम्हारा अधिकार नहीं है। నీవు నా సొత్తు అంటున్నాడు. परमेश्वर कहता है कि तुम मेरे हो। కాబట్టి దావీదు గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నలు భయపడుతూ ఉన్నారు కానీ దావీదు భయపడలేదు. सब लोग डर के मेरे प्रियो भाग जा रहे हैं, पर दावीद प्रियो दृढ़ के साथ उसके सामने खड़ा था। వాళ్ళ అన్నలతో చెప్తా ఉన్నాడు కదా, వీడు ఎంత నా ముందు, వీడిని నేను చంపేస్తా అంటున్నాడు. यहाँ गोलियत बोल रहा है, तू इतना छोटा है, मैं एक हाथ से तुझे मार डालूंगा। వాళ్ళ అన్నలు అంటున్నారు కదా, అరే నువ్వు తప్పుడు చేయకుండా ముచ్చుకో అంటు. वहाँ पे उनके भैया लोग बोल रहे हैं दावीद को, तू बहुत छोटा लड़का है, इसलिए उसके सामने मत जा। అరే మా ద్వారానే అయితే లేదు, నీ ద్వారా ఏమైతుంది? अरे हम इतने बड़े मिलिट्री में हैं, हम लोग रोज लड़ाई करते हैं, हमारी बस की बात नहीं, तुम कहां से लड़ाई करोगे? మేము ఇంత మంచి ట్రైనింగ్ తీసుకున్నాము, అన్ని రకాలైనటువంటి వెపన్స్ ఉన్నాయి, ఏది ఎట్లా వాడాలో మాకు తెలుసు, మాతోనే కావట్లేదు, ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపరు నీతోనే ఏమైతుంది అంటున్నాడు. हम कुछ सालों से ट्रेनिंग लेकर युद्ध में खड़े हैं, हमसे ही नहीं हो रहा है, तू क्या कर सकेगा? అది ఈ మాటలన్నీ రాజుకి వినిపించినాయి. मेरे प्रियो, ये बात वहां पर राजा ने सुना। దావీదుకు ఒక మంచి ఆఫర్ దొరికింది. ఏంటి తెలుసా? ఎవరైతే వాడిని చంపుతారో నా కూతురు నుంచి పెళ్లి చేస్తానట. वहां पे मेरे प्रियो राजा ने एक बात को कहा, जो कोई गोलियत को मारेगा, मैं मेरी बेटी का शादी उसके साथ करूंगा। హల్లెలూయా. हालेलुया। మీకు వస్తే మీకు వచ్చిందా అనుకోండి, చేస్తారా మీరు? ऐसा ऑफर अगर आपके जीवन में आएगा तो क्या आप करेंगे? మీకు నమస్కారం అంట. हम बोलेंगे, अरे दो हाथ जोड़ूंगा, तुम्हारी बेटी नहीं चाहिए। అదే దావీదు రాజు అడిగినాడు కదా, దావీదు నువ్వు ఎలా చంపుతా అనుకున్నావు? వాడు చాలా హైట్ ఉన్నాడు, నీకంటే బలవంతుడు, వాడిని చంపడం ఎవరి వల్ల కాలేదు, నువ్వు ఎలా చంపాలనుకున్నావు అన్నాడు. जब दावीद राजा के पास गया तो राजा बोल रहा है, तू दिखने में इतना छोटा है, उसको कैसे मारेगा? అప్పుడు దావీదు అంటాడు కదా, उस समय दावीद ने एक बात को कहा, राजा నేను అరణ్యంలో ఉన్నప్పుడు, ऐसा बोल रहा है दावीद, राजा जब मैं जंगल में था, గొర్రెలు కాస్తున్నప్పుడు, जब मैं भेड़ों को चरा रहा था, ఎలుగుబంటి వచ్చింది, उस समय एक भालू आया, సింహం వచ్చింది, उस समय एक शेर आया, గొర్రెలను తినడానికి వచ్చింది, मेरे भेड़ों को खाने के लिए पकड़ने के लिए आया। అప్పుడు నేను ఏం పని చేశానంటే, उस समय मैंने क्या किया आप जानते हैं? దాన్ని నోరు బట్టి లాగేశాను, उसके दो होंठ को पकड़कर, मुंह को पकड़कर चीर दिया। ఎందుకు చేశాను తెలుసా? నా దేవుడు గొప్పవాడని నాకు తెలుసు. मैंने ये काम इसलिए किया, मैं जानता हूँ कि मेरा परमेश्वर महान है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। అక్కడ అంటున్నాడు కదా, అప్పుడు ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, చంపినప్పుడు ఎలాగైతే దేవుడు సహాయం చేసినాడో, हाँ मेरे प्रियो, जब मैं जंगल में भेड़ों को चरा रहा था, भालू आया, शेर आया, जैसा उनके साथ मैंने युद्ध किया, ఇప్పుడు వీంతో పోరాడినప్పుడు, అంటే ఈ గొలియాతుతో పోరాడినప్పుడు కూడా
అప్పుడు ఏ దేవుడైతే సహాయం చేస్తూ వచ్చినాడో ఇప్పుడు అదే దేవుడు నాకు సహాయం చేస్తాడు, వాడు నాకు లెక్క కదా అంటున్నాడు. उस समय दाऊद ने कहा, जो परमेश्वर मुझको शेर से लड़ने के ताकत को दिया और सहायता किया, आज गोलियत के साथ युद्ध करते समय वो महान परमेश्वर मेरे साथ खड़ा ఈ रहेगा। ధైర్యం అంతా ఎక్కడికి వెళ్ళొచ్చింది? मेरे प्रियो, ये उसके जीवन में पावर और ये बल कहाँ से आया? మెడిటేషన్, वचनों का ध्यान करता था। ధ్యానించడం ద్వారా. मेरे प्रियो, वचनों का ध्यान करता था। ఈ రోజు నువ్వు భయపడుతున్నావు కావచ్చు, अगर आपके जीवन में वचनों का ఈరోజు ध्यान చాలా नहीं దినాల है, నుంచి భయపడుతున్నావు కావచ్చు, నీ రోగం బట్టి భయపడుతున్నావు కావచ్చు, मेरे प्रियो, अगर आपके जीवन में डर है, भय है, इसका कारण यह है कि आप वचनों का ध्यान नहीं నీ कर रहे కుటుంబంలో हैं। ఆర్థికమైన ఇబ్బందుల గురించి భయపడుతున్నావు कई కావచ్చు. परिस्थितियों को आप झेल रहे हैं आपके परिवार में। అయ్యో నేను సేవ చేస్తున్నాను, నాకు సరైన సహకారం ఎక్కడి నుంచి దొరుకుతలేదే అని భయపడుతున్నావు కావచ్చు. कहीं से मेरे प्रिय पासवान लोग शायद सोचते हैं, इतना बड़ा मैं सेवकाई कर रहा हूं पर कहीं से कोई सहायता नहीं है। అయ్యో దేవుడు నాకు భారం ఇచ్చినాడు కానీ నాకు ఎలాంటి ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఆప్షన్ కనిపించట్లేదు, ఎలాంటి ప్రొవిజన్ నాకు రావట్లేదని ఒక దిగులుతో ఉన్నావు కావచ్చు. मेरे प्रिय, हम सब लोग सोचते हैं आज के दिन में परमेश्वर ने कच्चे भोज को दिया सेवा करने का, लेकिन कोई सहायता करने वाला या सामने ले जाने वाला कोई भी అయితే नहीं నువ్వు है। తెలుసుకోవాలి ఒక విషయం ఏంటి తెలుసా? मेरे प्रिय, एक बात को याद रखिएगा, దావీదు తెలుసుకున్నట్టు నువ్వు తెలుసుకుంటే నీ జీవితాలు अगर మారిపోతాయి. दावीद उसका परमेश्वर महान है, उसने जाना है, अगर आप जानेंगे तो आप भी आगे ఆయన అంటున్నాడు बढ़ेंगे। కదా, నా దేవుడు గొప్పవాడు. यहाँ कहता है कि मेरा परमेश्वर महान है। ఎంత గొప్పవాడు తెలుసా? कितना महान है आप जानते हैं? ఈ లోకంలో ఉన్న ప్రతి దేవతలు అనేవాడు ఎవరైతే పూజించబడుతున్నారో వాళ్ళందరికన్నా గొప్పవాడు ఆయన. यहाँ संसार में सब देवताओं से महान मेरा परमेश्वर है। ఈ లోకంలో ఆకాశము భూమి ప్రతి ఒక్క క్రియేషన్ చేసినటువంటి వ్యక్తి ఆయన. मेरे प्रियो, इस भूमि मेरे प्रियो आकाश और पृथ्वी का सृजनहार है, इतना महान है हमारा परमेश्वर। అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. मेरे प्रियो, बड़ा ध्यान से सुनिएगा। యెహోషువ గ్రంథము यहोशुआ की पुस्तक 2వ అధ్యాయం తీయండి. दूसरा अध्याय। అక్కడ ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. यहाँ पर एक व्यक्ति को मैं आप लोगों को दिखाऊंगा। అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటది. ఎవరంటే రాహాబ్ అనేటువంటి వేశ్య కనిపిస్తూ ఉంటది. यहाँ पर हमको एक रहाब नाम की वेश्या नजर आएगी इस वचन में। हम ఎక్కడ ఉంది देखेंगे। చూడండి, చదవండి. तब नून के पुत्र यहोशुआ ने 2 भेदियों को सितीम से चुपके से भेज दिया और उनसे कहा, जाकर उस देश और यरीहों को देखो। तुरंत वे चल दिए और रहाब नामक किसी वेश्या के घर में जाकर सो गए। हाँ। तब किसी ने यहूदियों के राजा से कहा, आज की रात कहीं एक इस्राएली हमारे देश का भेद लेने को यहाँ आए हुए हैं। तब यहूदियों के राजा ने रहाब के पास यो कहला भेजा, जो पुरुष तेरे यहाँ आए हैं वे उन्हें बाहर ले आ, क्योंकि वे सारे देश का भेद लेने आए हैं। हाँ। उस स्त्री ने दोनों पुरुषों को छिपा रखा और इस प्रकार कहा, मेरे पास कई पुरुष आते तो थे, परंतु मैं नहीं जानती कि वे कहाँ के थे। और जब अंधेरा हुआ और फाटक बंद होने लगा तब वे निकल गए। मुझे मालूम नहीं कि वे कहाँ गए। तुम पूर्ति करके उनका पीछा करो तो उन्हें जा पकड़ोगे। అర్థమైందండి? क्या आप समझ रहे हैं అక్కడ इस ఒక वचन మాట को? ఉంటది, అక్కడ ఒక మాట ఉంటది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. यहाँ पर एक वचन, ఆ రాహాబ్ అనేటువంటి వేశ్య చెప్పినటువంటి టెస్ట్ మనీ ఎలా ఉందంటే చాలా పవర్ఫుల్ అది. देव मेरे प्रिय, यहाँ पे एक वचन को आप देखते हैं। रहाब ने जो भी गवाही दिया वो बहुत ही मेरे प्रिय पावरफुल गवाही यहाँ हम देखते हैं। ఆయన అంటున్నది కదా చూడండి, 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10वां 10వ पद को जब వచనం. हम पढ़ेंगे, వచ్చినప్పుడు ఒక నిమిషం ఇక్కడ జాగ్రత్త వినండి. अब बड़ा ध्यान से सुनिएगा। యెహోషువ 2 వేగుల వారిని పంపించినాడు. मेरे प्रियो, यहोशुआ ने 2 सैनिकों को भेजा। దేనికి పంపించినాడు? क्या कारण है कि उसने भेजा? ఎరికో గోడలను కూలగొట్టడానికి వేగుల వారిని పంపించినాడు. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో తెలుసుకురమ్మని పంపించినాడు. यरको गोडल ఏమంటారు? జెరికో వాల్స్ क्या बोलते? यहीरियों का दीवार। जब दीवार को मेरे प्रियो तोड़ना था, इसलिए भेद लेने के लिए वे लोग वहां पे गए थे। అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
రాహాబ్ అనేటువంటి వేశ్య ఇంట్లో వాళ్ళు ఉన్నారు. मेरे प्रियो, यहाँ पर ये लोग दो लोग चलकर कहाँ उनका मेरे प्रियो रात बिताए? वेश्या के घर में, जिसका नाम राहाब था. రాహాబ్ అడుగుతా ఉంది కదా, జాగ్రత్త వినండి, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారంటే మా దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మాకు ఇవ్వబోతున్నాడు అనే విషయము రాహాబు వేశ్యకు చెప్పినారు వాళ్ళు. मेरे प्रियो, जब जो दो व्यक्ति भेद लेने के लिए गए, जब वेश्या राहाब के घर में गए तो वेश्या राहाब पूछ रही है तुम कहाँ से आए हो? तब ये लोग बोले, ये दो लोग उससे बातें कर रहे हैं कि इस देश को या तो ये एक ग्राम या इस देश को परमेश्वर हम दोनों के हाथ में देने वाला है. అప్పుడు రాహాబు వేశ్య ఏం చెప్పింది తెలుసా? 9వ వచనం చదవండి. उस समय राहाब ने क्या कहा? 9वां पद को जब हम पढ़ेंगे, మీ వల్ల మాకు భయము పుట్టుచున్నా అంటున్నది. यहाँ पर हम देखते हैं इन पुरुषों से कहने लगी, मुझे तो निश्चय है कि यहोवा ने तुम लोगों को यह देश दिया है और तुम्हारा भय हम लोगों के मन में समाया है. हेलो हेलो, क्या? हालेलुया हालेलुया. ఏం చెప్తుంది రాహాబు వేశ్య? राहाब यहाँ पे क्या बोल रही है? దేవుడు ఈ దేశం మీకు ఇస్తున్నానంటే మీ వలన మాకు భయం వస్తుంది అంటున్నాడు. अगर ये देश तुम्हारे हाथ में परमेश्वर देने जा रहे हैं, इस बात को सुनकर हमारे जीवन में भय समाया है. ఎందుకు భయం ఎందుకు వచ్చింది ఆమెకి? क्यों हमारे जीवन में भय समाया है? ఎందుకు భయం వచ్చింది? क्या कारण है हमारे जीवन में भय समाया ఆమె है? కూడా దేవుడి గురించి తెలుసుకున్నది. कारण ये है कि राहाब भी परमेश्वर को जानती है. అదే వచనం 10వ వచనంలో చెప్తా ఉన్నది. जब हम इस 10वां पद को पढ़ेंगे, ఆమె అంటున్నది కదా, यहाँ पर ऐसा लिखा है, ఐగుప్తు దేశం నుంచి मिस्र देश से మీరు వచ్చినప్పుడు आप लोग जब आए हैं, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మీ విషయంలో ఎలాంటి కార్యాలు చేసినాడో, लाल समुद्र में किस तरह का कार्य परमेश्वर ने किया, అవన్నీ మాకు జ్ఞాపకం చేసుకుంటే మీ దేవుని గురించి మాకు వణుకొస్తున్నా అంటుంది. मेरे प्रियो, जब ये सब बातों को हम देखते हैं और सोचते हैं तो हमारे जीवन में भय समा रहा है. అంటున్నదిగా చూడండి, मेरे प्रियो, यहाँ पे ऐसा लिखा है, మేము వినినప్పుడు మా గుండెలు అదిరిపోవచ్చునే అంటున్నది. मेरे प्रियो, यहाँ पे ऐसा लिखा है, जब हम इन बातों को देखते हैं या तो सुनते हैं तो हमारा धड़कन तेज हो रहा है, हम डर के मारे डर भय हमारे जीवन में समा रहा మళ్ళీ है. ఆమె అంటున్నది కదా, మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. ఎవరైనా ఆమె రాహాబ్ అనే వేశ్య చెప్తున్నది. ఏమని చెప్తా ఉన్నది? మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడే, కింద భూమి అందు దేవుడే. ఇంకా అంటున్నది కదా, మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యము ఉండదు, లేదు, ఉండకూడదు. यहाँ पर राहाब बोल रही है, और यह सुनते ही हमारा मन पिघल गया और तुम्हारे कारण किसी के जी में जी ना रहा, क्योंकि तुम्हारा परमेश्वर यहोवा ऊपर के आकाश का और नीचे की पृथ्वी का परमेश्वर है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. ఎవరు మన దేవుడు? ఎవరంట? मेरे प्रियो, हमारा परमेश्वर कौन है? పైన ఆకాశమందు దేవుడే, मेरे प्रियो, आकाश के नीचे का और पृथ्वी का परमेश्वर है. హల్లెలూయా. हालेलुया. నీకు తెలుసా ఈ రోజు? क्या आप जानते हैं आपका परमेश्वर कौन నీకు है? తెలుసా ఈ రోజు? मेरे प्रियो, आप जानते हैं? దేవుడు అడుగుతా ఉన్నాడు కదా. मेरे प्रियो, यहाँ पे आज परमेश्वर इस तरह से बोल रहा ఒక है. వేశ్య చెప్తా ఉంది దేవుని గొప్పతనం గురించి. मेरे प्रियो, यहाँ राहाब जो वेश्या बोल रही है कि परमेश्वर कितना महान వేశ్య है. చెప్తా ఉంది దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడో చెప్తా मेरे ఉంది. प्रियो, किस तरह का काम परमेश्वर कर सकता है, यहाँ राहाब बोल रही है. ఆమెకి తెలుసు మా జెరికో వాల్స్ ఎంత పెద్దయో మాకు తెలుసు, ఈ వాల్స్ మమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తాయి, మేము చాలా సేఫ్గా ఉంటాము అన్నటువంటి ధైర్యం లేదు ఆమెకి. राहाब के जीवन में एक सोच था कि यरीहो का दीवार इतना बड़ा है कि कोई हमें कुछ नहीं कर सकेगा. ఆమెకి తెలుసు ఎలాంటి వాల్స్ అయినా మీ దేవుని ఉండు బ్రేక్ కావాల్సినే. मेरे प्रियो, पर ये राहाब के जीवन में एक दिन समझ में आया कि परमेश्वर से महान कोई नहीं है. अगर कितना भी बड़ा दीवार क्यों ना हो, तुम्हारा परमेश्वर टुकड़ा टुकड़ा कर ఈ రోజు देगा. నువ్వు తెలుసుకోవాలి, मेरे प्रियो, इसलिए हम सब लोग आज నీ जानना ముందర है. ఎంత పెద్ద సమస్య ఉన్నా నీ దేవుని గొప్పతనం గురించి నీకు అర్థమైనప్పుడు अगर आपके ఆ जीवन में कोई సమస్య परेशानी బ్రేక్ है, कोई కావాల్సిందే. मुसीबत है तो ध्यान दीजिएगा, बड़ा मेरे प्रियो आपके परमेश्वर के सामने वो बहुत छोटा है. అది ఎంత పెద్ద సమస్య అయినా పర్వాలేదు, मेरे प्रियो, कितने भी बड़ी समस्या क्यों ना हो, నీ దేవుని గురించి నీకు తెలిసినప్పుడు मेरे प्रियो, और कितनी भी समस्या, कितनी भी बड़ी समस्या क्यों ना, अगर आपके परमेश्वर के बारे में आप जानेंगे तो అది తొలగిపోద్దండి. मेरे प्रियो वो आपके जीवन से दूर हो जाएगा. అలాగే దావీదు కూడా గొలియాతు ముందుకు వచ్చినప్పుడు ఏం చేసినాడు? इसी इसी यही कारण है कि जब दावीद गोलियात के सामने आया, నో వెపన్స్ నథింగ్. मेरे प्रियो वो कुछ कारण के भय नहीं खाया. గొలియాతును చంపడానికి ఎలాంటి వెపన్ తీసుకెళ్లలేదు ఆయన. कोई भी हथियार लेके नहीं आया ఆయన गोलियत को దగ్గర मारने के ఉన్నటువంటి लिए. ఏంటి తెలుసా? ఒడిశెల తీసుకెళ్లాడు. मेरे प्रियो कोई भी हथियार लेके नहीं आया. ఒడిశెలని ఏమంటారు మీకు? क्या बोलते हैं उसको? गुलेल. గులేర్.
हाँ गोपाल हिंदी में राइट। क्या लेके गया? क्या लेके दाऊद ने? गया? हाँ वो चिड़िया मारते ना वैसा वाला लेके गया वो। దాని వాడి చనిపోతాడా గొలియాత్? इतना बड़ा आदमी गोलियात को मारने के लिए क्या वो काफी है? काफी है। और दूसरा बड़ा इंस्ट्रूमेंट होना। मेरे प्रियो वो ठीक है कि बड़ा कोई हथियार लेके आने से अच्छा रहेगा। మిలిటరీలో చాలా వెపన్స్ ఉన్నాయి వాళ్ళ అన్నదల దగ్గర. मेरे प्रियो उनके भैया लोगों के पास बड़ा बड़ा गन थे, बड़ा बड़ा हथियार भी थे उनके पास। ఏ వెపన్స్ ఏం చేయలేవు. कोई हथियार मेरे प्रियो गोलियात को कुछ नहीं कर पाएगा। మరి దావీదు దగ్గర ఉన్నదేంటి? पर दावीद के पास क्या था? क्या था? क्या? गोपल। गोपन सही है ना? उसमें क्या है? उसमें क्या था? क्या है? రాయి రాయి తీసుకున్నాడంట. मेरे प्रियो एक छोटा पत्थर लेके आया। పత్తర్ मालूम है ना? రాయి దేనికి సాదృశ్యం? मेरे प्रियो पत्थर का मतलब क्या है? क्या को दर्शाता है पत्थर? దేవునికి సాదృశ్యం. यीशु मसीह को दर्शाता है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। ఈ రోజు నీ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకున్న ఇన్ఫ్లుయెన్స్ సరిపోదు. मेरे प्रियो अगर आपके परेशानी से आपके समस्याओं से आपको दूर होना है तो मेरे प्रियो कोई हथियार काम नहीं करेगा। హలో నువ్వు అనుకుంటావు కదా వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తారు వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అనుకుని ఎవరు ఏం హెల్ప్ చేయడు. मेरे प्रियो आपके जीवन में शायद आप सोच रहे हैं ये सहायता करेगा वो सहायता करेगा मेरा पड़ोसी सहायता करेंगे पर कुछ काम होने वाला नहीं है। నీవు అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే నీవు ఆ సమస్య నుంచి ఎన్నడూ బయటికి రావు. अगर ऐसे सोच आपके जीवन में है तो आपका समस्या कभी भी दूर नहीं हो पाएगी। అయితే సమస్య వచ్చినప్పుడు ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉంటారో వాళ్ళే బయటికి వస్తారు. जो समस्या आने के बाद परमेश्वर की ओर ताकेगा निश्चय परमेश्वर उस समस्या से छुटकारा देगा। దావీదుకు గొలియాతు సమస్య వచ్చినప్పుడు దావీదు చూసింది దేవుని వైపే చూశాడు. मेरे प्रियो जब गोलियात के सामने दावीद खड़ा था वो गोलियात को नहीं परमेश्वर को देख रहा ఈ రోజు था। దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. आज के रात्रि में परमेश्वर आपसे बातें कर నీ रहा है। సమస్యను బట్టి నువ్వు దేవుని చూడమంటున్నాడు. आपकी హల్లెలూయా. समस्या में परिवार में आप परमेश्वर को देखने वाले నువ్వు होना పక్కవారిని चाहिए। చూడకు. मेरे प्रियो आप बगल के लोगों को ना देखे, నీ బంధువుల వైపు చూడకు. నువ్వు आपके मेरे प्रियो बंधुओं के और ना ताकें। వాక్యంలో ఉంది కదా నరులను రాజుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటుంది. यहाँ पे लिखा है मेरे प्रियो राजों पर विश्वास करना धनवानों पर विश्वास करना मेरे प्रियो परमेश्वर पर विश्वास करने से उत्तम नहीं हो सकता कभी भी। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా प्रेज द लॉर्ड హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా प्रेज द लॉर्ड హల్లెలూయా. हालेलुया। మనము జ్ఞానము కలిగి ఉండాలి. मेरे प्रियो इसलिए हम ज्ञान के साथ परमेश्वर के सामने चलना है। దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. मेरे प्रियो कहीं से भय आपके जीवन में है? హల్లెలూయా. हालेलुया। దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. परमेश्वर आप सबों से बहुत प्रेम करते हैं। పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే मेरे प्रियो पवित्र आत्मा आज इस तरह की बात मेरे जीवन में प्रकट कर रहा है। మీకున్న సమస్యను బట్టి ఈ దినం నుంచి దేవుని వైపు మీరు కళ్ళెత్తండి. जितने भी समस्या आपके जीवन में है आज के बाद परमेश्वर की ओर ताकना शुरू कर दीजिएगा। ఎలాగైతే ఇస్సాకు ధ్యానించినాడో मेरे प्रियो जैसा इसहाक ने ध्यान किया, యెహోషువ ధ్యానించినాడో यहोशुआ ने जैसा ध्यान దావీదు किया, ధ్యానించినాడో దావీదు ధ్యానిస్తూ వచ్చినాడో जिस तरह दावीद ने ध्यान किया అలాగ మీ జీవితాలు ఈ దినం నుంచి ఉండాలి. मेरे प्रियो उसी तरह से आज के बाद आपका जीवन परमेश्वर के वचनों पर ध्यान करने वाला होना ధ్యానించడం चाहिए। ద్వారా దేవుని గొప్పతనం నీకు తెలుస్తుంది. जो वचनों का ध्यान करेगा परमेश्वर के सामर्थ्य को देखेगा। సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. मेरे प्रियो समस्याओं में कैसे आगे बढ़ना है वो सीखेगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా प्रेज द लॉर्ड హల్లెలూయా हालेलुया హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నేను వేరేది ఏదో నేను అనుకున్నాను. వాక్యం ఈ దినం ఈ చివరి డే వేరే వాక్యం చెప్పాలని నేను ఒక వాక్యం ప్రిపేర్ అయ్యాను. इस रात्रि के समय आज ये अंतिम दिन मेरे प्रियो मैं एक दूसरे वचन का प्रिपेयर करके आया हूँ। కానీ దేవుడు నాకు చెప్పమన్న మాట ఏం తెలుసా? నా ప్రజలు దివారాత్రములు ధ్యానించే వారి ఉండాలని ఆశపడుతున్నా. परमेश्वर इस बात को मेरे जीवन में दिया कि मेरे लोग मेरे वचन को दिन रात ध्यान करने నేను वाले చివరిగా కొన్ని होने మాటలు चाहिए। చెప్పి నేను ముగిస్తాను. వాక్యము దివారాత్రం ధ్యానించడం ద్వారా దేవుని గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవడం ద్వారా నీ జీవితంలో కలిగేటటువంటి మేలు నీకు తెలిసి ఉండాలి. मेरे प्रियो वचन को ध्यान करने से हमारे जीवन में क्या होगा, क्या दो कारण मैं बताऊंगा मेरे प्रियो। అక్కడ వాక్యం ఉంటుంది కదా, దేవుని వాక్యము దివారాత్రము ధ్యానించువాడు మొట్టమొదటిగా వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది వాడు ధన్యుడు అంటుంది.